ఏఐతో ఫెస్టివల్ పోస్టర్ని డిజైన్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో తెలియదా? నేను ఈ వీడియోలో ఫెస్టివల్ పోస్టర్ని ఎలా డిజైన్ చేయాలి, ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అండ్ ఎలాంటి కీవర్డ్స్ని యూస్ చేయాలి, ఒక సింపుల్ ఐడియాతో ప్రీమియం పోస్టర్ని ఎలా డిజైన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవళిక క్రియేటివ్ హబ్. నేను ఈ వీడియోలో ఏఐతో ఫెస్టివల్ పోస్టర్ని ఎలా డిజైన్ చేయాలి అనేది చెప్తాను. అండ్ ఎలాంటి కీవర్డ్స్ని యూస్ చేస్తే పోస్టర్ మనకి ప్రీమియం లుక్ వస్తుంది అని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం పోస్టర్ డిజైన్ చేస్తే అది ఒక మినిమలిస్టిక్ స్టైల్లో ఉండాలి. మనం పోస్టర్ డిజైన్ చేస్తే అందులో 70% డిజైన్ ఉండాలి అండ్ 30% మాత్రమే టెక్స్ట్ ఉండాలి. అలా అయితేనే మనకి పోస్టర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోలో అయితే ఒక వినాయక చవితి పోస్టర్, సద్దుల బతుకమ్మ పోస్టర్ అండ్ ఇండిపెండెన్స్ డే పోస్టర్ కూడా నేను క్రియేట్ చేశాను. సో అది ఎలా క్రియేట్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వినాయక చవితికి సంబంధించిన ఒక పోస్టర్ను డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పోస్టర్లో నా ఫోటో రావాలి అనుకుంటున్నాను కాబట్టి నా ఫోటోని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. నా ఫోటోనైతే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. అండ్ నాకు పోస్టర్ ఎలా కావాలి అనేది నేను చాట్‌జీపీటీకి ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఇక్కడ టైప్ చేయట్లేను, డిక్టేట్ చేస్తున్నాను. సో డిక్టేట్ చేస్తుంటే నా మాటలను చాట్‌జీపీటీ అర్థం చేసుకొని నాకు కావాల్సిన పోస్టరు డిజైన్ చేసిస్తుంది. సో ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు. హే చాట్‌జీపీటీ, నేను వినాయక చవితి ఫెస్టివల్‌కి సంబంధించిన ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నా రిఫరెన్స్ ఫోటోని నీకు అప్లోడ్ చేశాను. సో ఆ ఫోటోలో నా ఫేస్ ఐడెంటిటీ, నా ఎక్స్‌ప్రెషన్స్ ఏమాత్రం చేంజ్ చేయకుండా నాకొక మినిమలిస్టిక్ అండ్ అల్ట్రా రియలిస్టిక్‌గా 4K రిజల్యూషన్‌తో నాకొక పోస్టర్‌ని డిజైన్ చేసి ఇవ్వు. అండ్ ఇందులో వినాయక చవితి ఫెస్టివల్‌కి సంబంధించిన కొన్ని ట్రెడిషనల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి ఇవ్వు. అండ్ ఈ పోస్టర్‌లో వినాయక చవితి శుభాకాంక్షలు అని పెద్ద టెక్స్ట్ ఇచ్చి అది మంచిగా హైలైట్ అయ్యేలాగా నాకొక పోస్టర్‌ని డిజైన్ చేసి ఇవ్వు. వినాయక చవితి శుభాకాంక్షలు అని ఇచ్చింది. అండ్ విఘ్నాలను తొలగించి అని కూడా ఒకటి యాడ్ చేసి ఇచ్చింది. వెనకాల పూజ చేసే విధానం ఇవన్నీ జనరేట్ చేసి ఇచ్చింది. నా ఫేస్ మాత్రం 1% కూడా చేంజ్ కాలేదు. సో మీరు కూడా ఇలా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీ ఫ్రెండ్స్ ఫొటోస్‌ను ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కూడా మీరు రిఫరెన్స్ పిక్ కింద నేను ఒకటే ఫోటో ఇచ్చాను. సో మీ ఫోటో ఇంకా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ వాళ్ళు కూడా ఇందులో పోస్టర్‌లో రావాలనుకుంటే వాళ్ళ ఫొటోస్ కూడా మీరు రిఫరెన్స్ పిక్‌గా ఇచ్చి మీరు జనరేట్ చేసుకోవచ్చు. సద్దుల బతుకమ్మ గురించి ఒక పోస్టర్ జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ దానికి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. సో ఎలా జనరేట్ చేయాలి అనేది. దానికోసం కూడా నేను మళ్ళీ నా ఫోటోని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. నా ఫోటో అందులో రావాలి కాబట్టి నా ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఎన్ని ఫోటోస్ కావాలి, ఎవరి ఫోటోస్ కావాలి అనేది మీరు చూస్ చేసుకొని మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే సరిపోతది. నేను చాట్‌జీపీటీకి చెప్తున్నాను వినండి. హే చాట్‌జీపీటీ, నేను సద్దుల బతుకమ్మ ఫెస్టివల్‌కి సంబంధించిన ఒక పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను నా ఫోటోని అప్లోడ్ చేశాను. అండ్ ఆ ఫోటోలో నా ఫేస్, నా ఐడెంటిటీ, నా ఎక్స్‌ప్రెషన్స్ ఏం చేంజ్ చేయకుండా నాకు ఆ పోస్టర్‌ను అల్ట్రా రియలిస్టిక్‌గా, మినిమలిస్టిక్‌గా నాకు 4K రిజల్యూషన్‌తో ఈ పోస్టర్‌ని డిజైన్ చేసి ఇవ్వు. అండ్ ఈ పోస్టర్‌లో వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఒక ఫ్లవర్స్‌తో మంచిగా డెకరేట్ చేసి ఉండాలి. అండ్ ఈ ఫోటోలో కొందరు లేడీస్ బతుకమ్మ ఆడుతున్నట్టు ఉండాలి. అండ్ ఇన్ తెలంగాణ తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ ఆడితే ఎలా ఉంటుందో సో అలాంటి ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చెయ్యి. అండ్ ఈ పోస్టర్‌లో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అనే టెక్స్ట్ హైలైట్ అవ్వాలి. అండ్ నా ఫోటోని కూడా కొంచెం హైలైట్ చేసి నాకిది ఒక సినిమాటిక్ పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వు. ఎంత బాగా ఇచ్చింది చూడండి. ఇక్కడ బతుకమ్మలు కూడా చాలా బాగున్నాయి. బతుకమ్మలు ఇచ్చింది ట్రెడిషనల్‌గా వాళ్ళు శారీ కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నట్టు కూడా ఇచ్చింది. నా ఫేస్ మాత్రం 1% కూడా చేంజ్ కాలే. సో మీకెలా కావాలనుకుంటే మీరు అలా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇండిపెండెన్స్ డే కోసం ఒక పోస్టర్‌ని డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ పోస్టర్‌లో కూడా నేను నా రిఫరెన్స్ ఇమేజ్‌ను ఇస్తున్నాను. సో నేనైతే నా రిఫరెన్స్ ఇమేజ్‌ని ఇచ్చాను. సో
నేను ఇండిపెండెన్స్ డే కోసం ఒక ప్రీమియం పోస్టర్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం నా రిఫరెన్స్ ఇమేజ్‌ని నేను అప్‌లోడ్ చేశాను. సో, ఈ ఫోటోలో నా ఫేస్, ఎక్స్‌ప్రెషన్స్, ఐడెంటిటీ ఏం చేంజ్ చేయకుండా నాకు పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వు. బట్ ఇందులో ఏంటంటే ఆహ్, నా డ్రెస్ చేంజ్ చెయ్యి. అదెలా ఉండాలంటే ఇండిపెండెన్స్ డేకి తగ్గినట్టుగా ఉండాలి. అండ్ నా చేతిలో ఒక ఆహ్, ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నేను ప్రౌడ్‌గా నిల్చున్నట్టు ఉండాలి. నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్‌లోని కలర్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్‌తో నాకు డిజైన్ చేసి ఇవ్వు. అండ్ ఈ ఈ పోస్టర్‌లో నా ఫోటోని కొంచెం హైలైట్ చెయ్యి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి గాలిలో ఒక ఫ్లాగ్ ఎగురుతున్నట్టు నాకు ఈ పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వు. నేను నా చేతిలో ఒక ఫ్లాగ్ పట్టుకొని నిల్చున్నట్టు ఉండాలి అని చెప్పాను. సో, నాకు అలానే ఇచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ గాలిలో ఒక జెండా ఎగురుతున్నట్టు ఉండాలి అని చెప్పాను. సో, అది కూడా అలానే డిజైన్ చేసి ఇచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా నేను ఆరెంజ్, వైట్, గ్రీన్ అని చెప్పాను కదా! సో, ఇలా నాకు డిజైన్ చేసి ఇచ్చింది. నేను ఓన్లీ వినాయక చవితి, సద్దుల బతుకమ్మ అని పోస్టర్ డిజైన్ చేశాను కదా! ఇవే కాకుండా సంక్రాంతి ఫెస్టివల్‌కి, దీపావళికి, సో క్రిస్మస్‌కి, ఉగాదికి ఎటువంటి ఫెస్టివల్‌కైనా మీరు పోస్టర్‌ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండ్ కీవర్డ్స్ కూడా కొన్ని యూస్ చేశాను నేను. మినిమలిస్టిక్‌గా, అల్ట్రా రియలిస్టిక్‌గా, 4K రిజల్యూషన్‌తో ఇవ్వు అని. సో, ఇటువంటి కొన్ని కీవర్డ్స్ యూస్ చేస్తే మీకు కావాల్సిన పోస్టర్ అనేది చాలా అందంగా డిజైన్ చేసి ఇస్తుంది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీ ప్రొడక్ట్ యూస్ చేసి పోస్టర్ ఎలా డిజైన్ చేయాలి అని కూడా మీకు చూపిస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.